వెల్కమ్ టు MG9 న్యూస్. వేసవి దాహం గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నివారించడంలో అధికార యంత్రాంగం విఫలం. వ్యవసాయ బోరు బావుల వైపు ప్రజల పరుగులు. నీటి సమస్యను పట్టించుకోని పాలకులు, అధికారులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో తీవ్రతరమైన తాగునీటి సమస్య. తాగునీటి కోసం అల్లాడిపోతున్న గ్రామ ప్రజలు. గ్రామస్తురాలు హుస్సేనమ్మ మాట్లాడుతూ వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతుండటం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, గ్రామంలో నీటి సమస్య జటిలం అవుతుందని, ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, గ్రామంలో ఒకే వాటర్ ట్యాంకు ఉండటం వలన నీటి సరఫరా కష్టంగా మారిందని, దీంతో కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొందని, ఇలా నీటిని ఎన్ని రోజులు తెచ్చుకోవాలని, వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇంకా 2 నెలలు అధికమై ఎండలు ఉన్నాయని, అరకొర పారే బోరుబావులు అడుగంటిపోతే ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? వర్షాలు పడాలంటే 2 నెలలు ఆగాలి. అప్పుడు కూడా భారీ వర్షాలు కురిస్తే తప్ప భూగర్భ జలాలు పెరగవని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి అగ్రహారం గ్రామానికి మరొక నీటి ట్యాంకు నిర్మించి గ్రామస్తులకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. మా దగ్గర మాకు నీళ్ళు లేవు. బోర్ల కాడ పోయి ఎత్తుకొచ్చుకుంటాము. తాగనీకి నీళ్ళు లేవు. కొలాయిలు లేవు మీకు? మాకి కొలాయిలు లేవు. మరి నీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? రోజుగా చేనులకి బోర్ల కాట పోయి తెచ్చుకుంటాము. మాకు నీళ్ళు కరువు రెడ్డి. మాది గొనగండ్ల మండలం, అగ్రహారం మాది.